మన లైఫ్లో చాలా ఓవర్ థింకింగ్ క్యాండిడేట్స్ కనపడుతూ ఉంటారు కదా. అలా ఓవర్ థింక్ చేయడం వల్ల లైఫ్ స్ట్రక్ అయిపోతుంది. అలా కాకుండా ఆ ఓవర్ థింకింగ్కి కారణాలు ఏంటి, అవి ఎలా ఆపొచ్చు అనేవి ఒక 3 బెస్ట్ వేస్ మనం చూసుకున్నాం అనుకోండి, లైఫ్ గ్రోత్ అనేది చాలా త్వరగా కనపడుతుంది. ఫస్ట్ వన్, మైండ్లో ఉన్నది వెంటనే పేపర్ మీద పెట్టగలగాలి. పెట్టిన వెంటనే సగం సొల్యూషన్ మనకు కనపడిన ఫీల్ వస్తుంది. సో దాని గురించి వెంటనే మీరు సొల్యూషన్ వేలో ముందుకెళ్ళిపోతారు. నెక్స్ట్, టైం లిమిట్ పెట్టుకోవడం. ఏదైనా ప్రాబ్లం ఉంది లేదా సొల్యూషన్ కావాలి, దానికి డెసిషన్ మేకింగ్ అనేది 10 to 15 మినిట్స్లో తీసుకోవాలి. వర్క్ అయినా లేదా ఏదైనా వేరే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలన్నా టేక్ ఏ డెసిషన్ ఇన్ 15 మినిట్స్ అండ్ డూ యాక్టివ్ ఇన్ దట్ వర్క్ అన్నమాట. నెక్స్ట్, థర్డ్ వే, యాక్షన్. మీరు ఎవరికైనా కాల్ చేయాలనుకుంటున్నారు, హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు క్లారిటీగా ఏమనుకుంటున్నారో వాళ్ళకి చెప్పడానికి వెంటనే కాల్ చేయాలి. అలాగే ఏమన్నా వర్క్ పెండింగ్ ఉంది, చేయాలి అనుకుంటున్నారు, వెంటనే చేసేయాలి. ఇలాంటివి చిన్న చిన్న యాక్షన్స్ అనేవి పోస్ట్పోన్ చేయకుండా మనం చేస్తూ ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా ఓవర్ థింకింగ్ అనేది లేకుండా యాక్షన్లోకి మనం దిగుతూ ఉంటాం. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఓవర్ థింకింగ్ లేకుండా మనం లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాము. సో ఓవర్గా ఎవరు ఎక్కువ థింక్ చేస్తున్నారు అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. సో దట్ ఓవర్ థింకింగ్కి ఇంకేమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే నేనేమన్నా సలహా ఇవ్వగలుగుతానా అని కూడా నేను చూస్తాను.